పుష్ప 2 క్యాన్సల్, మళ్ళీ పుష్ప 2 పోస్ట్ పోన్. అవును మామ, మళ్ళీ పోస్ట్ పోన్. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. మరి పోస్ట్ పోన్ అనే విషయం ఎంతవరకు నిజం? అల్లు అర్జున్ కి సుకుమార్ కి మధ్యలో గొడవ ఏంటి? ఆ గొడవకి కారణం ఏంటి? అసలు పుష్ప 2 డిసెంబర్ 6th కి వస్తుందా రాదా అనే ప్రశ్నలకు నిజం ఎంతో, రూమర్స్ ఎంతోనో తెలుసుకుందాం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. సో వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసి ఉంటే వీడియోకి లైక్ చేసి ఇటువంటి హాట్ టాపిక్స్ మీద జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ సోది లేకుండా ఇక విషయానికి వస్తే, గత 3 రోజుల నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ అని మూవీ ఇప్పట్లో రాదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 సుకుమార్ కి అల్లు అర్జున్ కి గొడవైంది కాబట్టి అల్లు అర్జున్ గడ్డం తీసేసిన లుక్ ఎయిర్పోర్ట్ లో కనపడడం, అది కాక సుకుమార్ USA కి వెళ్ళిపోవడం, అందుకే అల్లు అర్జున్ ఈగో తట్టుకోలేక అర్ధరాత్రి ఫారెన్ కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూడొచ్చు అల్లు అర్జున్ లుక్స్ గడ్డం తీసేసి ఎవరికి కనపడకుండా మాస్క్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ వీటన్నిటికీ సొల్యూషన్ తెలియాలంటే ఫస్ట్ మనం మూవీ షూటింగ్ లో జరిగిన స్టోరీ, సుకుమార్ కి అల్లు అర్జున్ గొడవ రానికి కారణం ఏంటిది, సుకుమార్ అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు, మధ్యలో గొడవ ఏంటిదో చూద్దాం. అట్లుంటది మనతో. సో పుష్ప 2 మూవీ షూటింగ్ గత 3 ఏళ్ల నుంచి నడుస్తుంది. సో ఇక్కడ గొడవకి కారణం మూవీని కరెక్ట్ టైం తీసుకురాకపోవడం. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప మూవీ టీం వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, అదే August 15. సో తిప్పి కొడితే మూవీకి 2 months లేవు. అయినా ప్రొడ్యూసర్స్, హీరో మొత్తం టీం ఒక మాట మీదకి వచ్చారు, కంటిన్యూగా మూవీ షూటింగ్ చేద్దామని. దానికి బన్నీ కూడా ఒప్పుకున్నాడు. టీం మొత్తం ఓకే అని నెక్స్ట్ డే నుంచి షూటింగ్ కంటిన్యూగా స్టార్ట్ చేద్దామని రెడీగా ఉండగా సుకుమార్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చేయండి ఒక 8 to 10 days వరకు అని చెప్పిండట. బికాస్ ఆఫ్ ఏదో ఫంక్షన్ రీజన్స్ మీద షూటింగ్ డిలే చేశారు. సో ఇట్లా సుకుమార్ 7 to 8 days తర్వాత వచ్చి మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ బన్నీ ఈగో అట్టాయి, ఎందుకంటే వాళ్ళు ఏదో పెద్ద బాహుబలి కలికి సినిమాలు తీయట్లేదు, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో నడిచే సినిమాని తీస్తున్నారు. దానికి 3 ఏళ్ళు డేట్స్ ఇచ్చేసాడు బన్నీ. అది కాక ఈ మధ్యలో అల్లు అర్జున్ కి అట్లీ నుంచి బాలీవుడ్ నుంచి మూవీ ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే ఓన్లీ పుష్ప 2 కోసం అని వాటిని అన్నిటిని వదులుకున్నాడు. అయినా మూవీని చాలా నెమ్మదిగా రోజుకు ఒక షార్ట్ సీన్ తీసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు అని చిన్న ఫీల్. సర్లే అని ప్రొడ్యూసర్స్ అట్లీస్ట్ మూవీ డెడ్ లైన్ లోపు ఎంత అవుట్పుట్ మన కాడ ఉందని అడిగితే జస్ట్ 60 to 70% ఆఫ్ అవుట్పుట్ మాత్రమే ఉందని సుకుమార్ నుంచి సమాధానం వచ్చింది. ఇంకో 60 days షూట్ ఉందని, ఇంకా చాలా వర్క్ ఉందని చెప్పాడు. దానికి ప్రొడ్యూసర్ సుకుమార్ మీద చాలానే ఫైర్ అయ్యారు. 3 years నుంచి తీస్తున్నావు, ఓన్లీ 60 to 70% మాత్రమే మూవీ కంప్లీట్ అయ్యిందని, అది కాక మూవీ బడ్జెట్ ఇప్పటికీ 500 కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉంది. సో ఎందుకంటే పార్ట్ 1 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ ఏకంగా 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే చెప్పాలి. అది కాక మూవీ ప్రాఫిట్స్ నుంచి 50% షేర్స్ ఉందట. సుకుమార్ రెమ్యూనరేషన్ కూడా 60 నుంచి 70 కోట్ల వరకు తీసుకున్నాడని బయట టాక్. ఇప్పటికీ 500 కోట్లు దాటింది మూవీకి. ఇంకా 40 to 30% షూట్ అలానే ఉంది. మొత్తానికి మూవీ కంప్లీట్ గా అయిపోయే లోపు మూవీ బడ్జెట్ 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు టచ్ చేసేలా ఉంది. ఒకవేళ మూవీ హిట్ కావాలంటే మినిమం 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు కలెక్ట్ చేయక తప్పదు. అయినా తెలుగులో పుష్ప 2 కొనడానికి బయర్స్ ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు, బికాస్ ఆఫ్ హైయెస్ట్ ప్రైస్. మూవీ 400 కోట్లకు సెల్ చేద్దామని మూవీ టీం ప్లాన్. దానివల్ల బయస్ ముందుకు రావట్లేదు. అయినా పుష్ప 2 హిట్ అయితే చాలు అని ప్రొడ్యూసర్ సుకుమార్ ని కొంచెం టైం ఇచ్చారు, December 6th వరకు. ఇప్పటికైనా మూవీని కంటిన్యూగా షూట్ స్టార్ట్ చేసి 2 months షూటింగ్ అయిపోయినా ఇంకో 2 months లో VFX డబ్బింగ్ ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయొచ్చు. బట్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే సుకుమార్ ఎవ్వరికి చెప్పకుండా USA కి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 రీజన్స్ నడుస్తున్నాయి. ఏంటిదంటే సుకుమార్ కి హెల్త్ బాలేక వెళ్ళాడని, ఇంకోటి వాళ్ళ భార్యకు ఏదో ఆపరేషన్ చేయాలని USA కి వెళ్ళాడని రూమర్స్ నడుస్తుంది. ఇక్కడ బన్నీ కూడా అదే రోజు అర్ధరాత్రి తనకు కూడా ఫ్యామిలీ వెకేషన్ కోసం ఫారెన్ కి వెళ్ళిపోయాడు, అది కూడా గడ్డం తీసేసి. మూవీలో ఉన్న లుక్ మెయింటైన్ చేయకుండా బన్నీ ఈగో హట్ అయినందు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది. ఇక్కడ ఎవరిది తప్పు మీరే చెప్పండి. అది కాక మూవీ టీం ఈ రచ్చ తర్వాత ఇలా రెస్పాండ్ అయ్యింది. మూవీ రావట్లేదనే రూమర్స్ నమ్మకండి, మూవీ ఎలా అయినా December 6th కి వస్తుంది. ఇప్పటికి పోయింది ఏం లేదు, ఈ మొత్తం కూర్చొని సాల్వ్ చేసుకుంటే చిన్న మ్యాటర్ అంతే. ఆల్రెడీ 60 to 70% కంప్లీట్ అయిన మూవీని క్యాన్సిల్ చేయలేరు, బట్ అయినా ఒక 10 days వరకు మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయినట్టే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో వీడియోకి లైక్ చేసి కామెంట్ చెప్పండి. ఏదేమైనా ప్రొడ్యూసర్స్ నష్టపోతారండి ఇందులో.